హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ డే అండ్ మై లైఫ్. చూడండి, ఇల్లంతా గందరగోళంగా ఉందో మార్నింగ్ లేసేసరికి. యాక్చువల్లీ నైట్ సర్దుదామంటే పాపతో అసలు అవ్వదు కదా, అంతా ఎక్కడికక్కడ వదిలేసి అలానే పడుకుండిపోయాము. అండ్ మార్నింగ్ లేసి మొత్తము అంతా క్లీన్ చేసి మంచి సర్దేశాను అనమాట. అండ్ భాస్కర్‌కి ముందు రోజే నైట్ డ్యూటీ ఉండే. అందుకని చెప్పేసి కొంచెం మార్నింగ్ లేట్ లేసాము. అండ్ ఇప్పుడొచ్చేసి ఆల్మోస్ట్ సర్ది అంతా చేసేసరికి 11:00 అయితుంది. అండ్ ఆ రోజు మండే అనమాట. మండే రోజు ఇక్కడ అస్సలు కరెంట్ ఉండదు. పొద్దుననగా వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం 5:00 అలా వస్తుంది. సో ఎవరింట్లో వాళ్ళకే ట్యాంక్ ఉంటుంది ఇక్కడ. సో ట్యాంక్ నింపుకుంటే బెస్ట్. బట్ నేను లేట్ లేసాను కదా, ట్యాంక్ నింపుకోవడం కూడా మర్చిపోయాను. అదే చూస్తున్నాను, చెక్ చేస్తున్నా ఉందా లేదా అని. ఆల్మోస్ట్ అసలు చాలా తక్కువ ఉండే వాటర్, దాంతోనే సర్దుకోవాలి ఇంకా. అండ్ అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, డైరెక్ట్ బ్రంచ్ చేసేద్దామని చెప్పేసి రైస్ అండ్ కర్రీ అయితే పెట్టేస్తున్నాను. అయితే పాప కోసం ఓట్స్ అయితే చేశాను బ్రేక్ఫాస్ట్కి. బట్ కరెంట్ లేదు కదా, మిక్సీ పట్టుదాం అనే లోపు కరెంట్ పోయింది. బ్యాడ్ లక్. సో ఇంకా ఉగ్గు తినిపించేశాను. అండ్ ఈరోజు ఏంటో ఫస్ట్ టైం మటన్ మంచిగా తెచ్చారు భాస్కర్. సో ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఉండే అంట, కొంచెం మంచి పరిచయం, అయితే మంచి పీసెస్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి నా నాన్ వెజ్ కటింగ్ నైఫ్ అన్నట్టు మంచి కట్ చేసేస్తాను దాంతోని. మటన్ ఎందుకనంటే అమ్మ వాళ్ళు వస్తున్నారు, అందుకని చెప్పేసి మటన్ అండ్ బగారా రైస్ పూరి చేద్దామనేసి అయితే అనుకున్నాను. మటన్ కట్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది కదా వైట్గా ఫ్యాట్, అదంతా కట్ చేసేసేయాలండి, లేకపోతే కర్రీ అంత మంచిగా అవ్వదు, మొత్తం ఆయిల్ ఆయిల్ అవుతుంది. సో నేనైతే అవన్నీ కట్ చేసుకుంటున్నాను. నేను మా అమ్మ, మా పెద్ద మమ్మీ వాళ్ళు కట్ చేస్తుంటే చూసి నేర్చుకున్నదే. సో అలా మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా అమ్మ వాళ్ళని ఎందుకు పిలిచాను అని అంటే, చాలా కష్టమవుతుంది అసలు పాపతోని ఒక్కదాన్ని అన్నీ చూసుకోవాలి అని అంటే. చూడండి, వంట చేస్తుంటే మధ్యలో పడుకోబెట్టొచ్చాను, ఏడుస్తుంది. సో వెంటనే నేను మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్తున్నాను. సో చూసి రావాలి మధ్యలో. సో అందరికి ఇలా అవుతుందేమో, బట్ నాకు వ్లాగ్స్ ఎడిట్ చేసుకోవడానికి ఇలా అసలు కుదరట్లేదు. నిద్ర ఉండట్లేదు. మెయిన్గా నైట్ టైం ఆడుకుంటుంది, డేలో పడుకుంటుంది, మధ్య మధ్యలో ఫీడ్ చేస్తుండాలి, కానీ డేలో పడుకుంటుంది. నైట్ అయితే చాలా ఆడుకుంటుంది, నిద్ర ఉండట్లేదు రోజు. ఒక్కరోజు అంటే ఏమో కానీ రోజు అలానే అవుతుంది. సో ఈ మధ్య బ్లాగ్స్ కూడా అసలు పోస్ట్ చేయట్లేను చూసుంటే. అందుకని అమ్మ కొంచెం వస్తే నాకు కొంచెం రిలాక్స్ ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ దాల్చిన చెక్క చూపిస్తున్నాను. ఇక్కడ చెక్కలు చాలా బాగా దొరుకుతాయి అసలు. అండ్ ఫస్ట్ రైస్ పెట్టేశాను అండ్ కర్రీ కూడా సైమల్టేనియస్గా చేసేస్తున్నాను. సో రెండు ఒకేసారి అయిపోతుంది అని చెప్పేసి. ఇక్కడ చాలా వేడి, ఎండలు, అసలు కిచెన్లో అంతసేపు ఉండి నిల్చొని చేయాలంటే చేయలేము, అంత ఉడకవస్తుంది. ఇంకా అప్పటికి ఆకలి వేసేస్తుంది. సో వెంటనే కర్రీ అండ్ రైస్ అయిపోతే పూరీలు చేసుకుందామని చెప్పేసి ఈ రెండు ఉడుకుతున్న టైంలో పూరీ పిండి అయితే కలుపుకున్నాను. అదే చెప్తూ వదిలేశాను కదా టాపిక్, అమ్మని ఎందుకు పిలిచాను అనేది. అసలు అమ్మ వాళ్ళు వస్తే ఎవరైనా, ఏ కూతుర్లైనా పని ఆపేసి మంచిగా మొత్తం వాళ్ళపైన డిపెండ్ అయిపోతారు కదా. నేను అంతే అసలు. అందుకని అమ్మని పిలిచిన, కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. లైక్ వంట పని పాపని మమ్మీ చూసుకున్నా నేను కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి అనుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి భాస్కర్ పాపకి యాంటీబయాటిక్ సిరప్ తెచ్చారు, మా మామయ్య ఇచ్చారు అన్నట్టు. తను హాస్పిటల్లో చూపించాము, లైక్ స్కిన్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉండే. చూపిస్తే ఆ డాక్టర్ ఇచ్చిన సిరప్ అంత దాంతోనేం తగ్గలేదు. సో మా మామయ్య కూడా డాక్టరే. సో మా అమ్మాయి యాంటీబయాటిక్ సిరప్ ఇస్తే అదే తీసుకొచ్చాడు. సో అది 3 days కాదు, జస్ట్ 3 times ఇస్తేనే తగ్గిపోయింది. చాలా ఇన్ఫెక్ట్ అయింది. అండ్ భాస్కర్ అయితే ఏదో వద్దాం అనుకుంటాడు కిచెన్లో నాకు కంపెనీ ఇవ్వడానికి, బట్ ఈ వేడికి అస్సలు ఉండలేక వెళ్ళిపోతాడు. నేను కూడా వెళ్ళిపో అని చెప్పేస్తా అంటాను. అండ్
అలా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో వెయిటింగ్, అసలు ఎప్పుడు వచ్చి ఉండలేరు అమ్మ వాళ్ళు. నా పెళ్ళి అయినప్పటి నుండి ఎవ్వరూ రాలేరు. అందుకని చెప్పేసి కొన్ని డేస్ ఉంటే మాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుందని. సో ఇక్కడ రైస్ అయిపోయింది, కర్రీ కుక్కర్లో షిఫ్ట్ చేసేసి పూరి పిండి కూడా కలుపుకున్న. అంతల్లో చూడండి బుడ్డది లేసింది అండ్ తన్ని కొంచెం డ్రెస్ చేంజ్ చేస్తున్నారు భాస్కర్. వెయిటింగ్ అమ్మ వాళ్ళు ఎప్పుడొస్తారని చెప్పి. సో కరెంట్ లేదు కదా, చాలా చికాకు అవుతుండే. భాస్కర్ అయితే లిటరలీ ప్రే చేస్తున్నాడు మీ అమ్మ వాళ్ళు వచ్చేసరికి కరెంట్ రావాలని చెప్పేసి. సో సో వాళ్ళు 1:30 కల్లా దిగేసేయాలి లంచ్ టైంకి. అందుకని లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను డైరెక్ట్. వాళ్ళు అసలు ఆకలి మీద వస్తున్నారు ట్రైన్లో. ఇక్కడైతే వడపావ్ తప్ప ఏమీ దొరకదు పాపం. సో ఆ వడపావ్ తింటూనే వచ్చారు. మేము ఇలా పూరి అండ్ మటన్ కర్రీ అయితే వేసుకొని తింటున్నాము. వంట అయిపోయింది. సో మేము తినేసరికి అమ్మ వాళ్ళు వచ్చారు, ఇంకో కింద దిగుతున్నారు. సో అమ్మ తమ్ముడు ఇద్దరు వచ్చారనమాట. అమ్మకి ఒక్కదానికే కష్టమవుతుందని చెప్పి తమ్ముడు దింపడానికి వచ్చారు. సో చూడండి అమ్మ వచ్చేసింది అండ్ వెంటనే ముట్టుకోలేదు పాపని, ఎందుకంటే జర్నీ చేసి వచ్చిందని చెప్పి కొంచెం కాలు చేతులు కడిగి ఎత్తుకుంటానని చెప్పేసి ఆడిపిస్తుంది. సో ఇక్కడ మా తమ్ముడు నాన్న ఎక్స్పీరియన్స్ ఎట్లుందని చెప్పేసి అడుగుతున్నాము. లైక్ జర్నీ ఎలా అయింది ఏంటి అని చెప్పేసి. వాడు అమ్మో ఏంటి ఎండలు, అమ్మో తిండి లేదు ఏం లేదు, ఒక్క వడపావ్ మీద వచ్చామని చెప్పేసి ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు రాగానే. పాపం అసలు ఎలా వచ్చారో ఏంటో. అండ్ వెంటనే టికెట్స్ కూడా దొరకవండి రావాలంటే. అసలు ఎంత వెయిటింగ్ లిస్ట్ ఉండేనో. వీళ్ళ 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ బుక్ చేసుకొని వచ్చారు తత్కాల్లో. అలా ఎంజాయ్ చేసామన్నట్టు మాల్ వచ్చాక. సో వాళ్ళు అలసిపోయి వచ్చారు కాబట్టి ఫ్రెష్ అయ్యాక అన్నం అయితే పెట్టేశాను. సో అలా లంచ్ అయిపోయాక మాల్ అలసిపోయి వచ్చారు కాబట్టి మంచి రెస్ట్ తీసుకున్నాము. అండ్ తర్వాత భాస్కర్ వాళ్ళ ఆఫీస్కి అయితే వెళ్ళాము. ఎందుకు వెళ్ళాము, అక్కడ వెళ్ళి ఏం చేసామనేది నెక్స్ట్ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బీ కైండ్ టు ఎవరీవన్. బై గైస్.